బైబిల్లోంచి 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం కానీ చదువుకుందామండి. అబిగయీలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను, నా ఏలువాడా, ఈ దోషం నాదనించుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకింపుము. నా ఏలునువాడ, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మొరటను అతని గుణము. నా ఏలునువాడ, పంపించిన వారు నాకు కనపడలేదు. నా ఏలునువాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చేయి నన్ను నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేస్తున్నాను. సరే అండి, చూసారండి. అబిగయీలు గురించి మనం కొన్ని మాటలు సరేండి నేర్చుకుందాం. నాబాల్ అంటే ఏంటంట? మొరటివాడు. మొరటివాడంటే సరేండి, అవును, సామెతల్లో ఏం చెప్తుందంటే, మొరటివాడిని రోట్లో వేసి ఆ రోకల్లో పెట్టి దంచినాను వాని మూడత వాణ్ణి వదిలిపోదు. సరేండి. సరే, మొత్తానికి పిల్లరా, ఈ నాబాలు అయ్యా ఆయన పేరు అతని గుణాన్ని సూచిస్తుంది కదా. మోటువాడయ్యా ఆయన, మొదటివాడు. అంటే వారు ఎవరిని ప్రేమించడు, ఎవరిని లెక్క చేయడు. కృతజ్ఞత హృదయం ఆయనకి లేదు. మోటితనం అంటే కృతజ్ఞత హృదయం ఆయనకి లేదు. ఎవరైనా మేలు చేస్తే మేలు చేద్దామన్న మనసు ఆయనకి ఉండదు. స్వార్థపరుడు. వాక్యం అర్థం కాదు, ధర్మశాస్త్రం తెలియదు, ఆయన సిద్ధాంతమే ఆయిందే గాని ఎవరి మాట పట్టించుకోడు. సరేండి. తర్వాత ఆయనలో జాలిగల మనసు లేదు, ప్రేమ లేదు. సరేండి. ఆయనలో చూడండి ఒక రకమైన మొరటితనం అయింది. కాబట్టి నాకు తెలియదయ్యా, నన్ను క్షమించండి, నా పాపమని ఎంచండి అని కాలు పట్టుకుని అబిగయీలు ఒక అరణ్య ప్రాంతంలో దావీదు చూడండి తన సైనికుల్ని వేసుకుని వస్తున్నప్పుడు ఆ దావీదుకు సాగిలపడి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతా ఉంది. చరణ్. ఈ అబిగయీలు గురించి ఏం చెప్తుందని బైబిల్? సుబుద్ధి గల భార్య. ఎలాంటి భార్య అమ్మా? సుబుద్ధి గల. సుబుద్ధి అంటే మంచి బుద్ధి గల. చరండి. ఆ దినాన్న ఒక శబ్దం చేసి వస్తున్నాడు రాజు, కోపంగా ఉద్రేకంగా వస్తున్నాడు. అని ఎలాగ తెలుసా? ఈ నాబాలు ఇంట్లో ఒక్క మగ సంతానం కూడా చూడండి ఏం బ్రతకను, మొత్తం ఆ ఇల్లంతా కూడా నేను చూడండి నాశనం చేసేస్తాను అని చూడండి కత్తులు ధరించి భయంకరంగా వస్తున్నాడు దావీదు. చాలా కోపంగా ఉద్రేకంగా వస్తున్నాడు. ఎందుకంటే దావీదు ఒకప్పుడు మేలు చేశాడు. ఇతను గొర్రెలన్నీ ఉంటున్నప్పుడు కాశారు పాపం. చూడండి ఒక్క గొర్రె కూడా చూడండి చాలా సార్లు అరణ్యంలో గొర్రెలు తీసుకెళ్ళినప్పుడు ఒక 5, 6, 7, 8 గొర్రెలు ఆ దుష్ట మృగాల చేత తీసుకెళ్ళిపోతాయి. కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక్క గొర్రె కూడా పోలేదు. చూడండి, అయ్యా ఇదిగోనయ్యా వాళ్ళు నిజంగా కాశారయ్యా, వారు మేలు చేశారయ్యా, వారికి భోజనం పంపించాలయ్యా అని వాళ్ళు చెప్తానున్నారు సైనికులు. ఎవరయ్యా? దావీదు ఎవరు? యెషయా కుమారుడు ఎవరు? ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి, ఇజ్రాయెల్ దేశం అంతా గొలియాతుని చంపినప్పుడే దావీదు ఎవరో తెలిసింది. ప్రతి చిన్న బిడ్డ కూడా తెలిసిపోయింది. దావీదు అందరికి తెలుసు, ఆ ఇజ్రాయెల్ దేశం సామ్రాజ్యం అంతా తెలుసు, పక్క దేశాలు కూడా తెలుసు. దావీదు చిన్నప్పుడే చూడండి ఎంత దేవుడు తోడుగా ఉన్నారో, దావీదుని దేవుడు ఎంత అభిషేకం ఇచ్చారో అవన్నీ కూడా తెలుసు వారికి. అయినా సరే ఎవరో దావీదు ఎవరయ్యా, ఎందుకు ఇవ్వాలయ్యా నేను భోజనం? సరేండి, అవును. మొత్తానికి పిల్లరా ఆ ఉగ్రతని ఆ తల్లి చూడండి ఎలా ఆప్ చేస్తా ఉందో. మొన్న పాస్టర్ గారు చూడండి శుక్రవారం వాక్యం చెప్పారు. ఏ వాక్యం చెప్పారు? మోషే గారి మీద ఆ దేవుడు మోషే గారిని అలా చంపాలని బిడ్డను చూసినప్పుడు మోషే గారి భార్య, ఏం పేరు ఆవిడది? చూడండి ఆవిడొచ్చి చూడండి ఏం చేసిందంటే ఆ చిన్న బిడ్డకి ఒక పొదును గల రాయి తీసుకుని సున్నతి
ఇప్పుడు ఏం చేసింది? అక్కడ మరణం నుంచి తన కుటుంబాన్ని, అసలు అబ్రహం గారికి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, మీలో మగ సంతానం కానీ దాసులైనా ఎవరైనా సరే సున్నతి చేయించాలని ఒక నియమం యూదులకి. మరి మోషే గారు మర్చిపోయాడు. పరదేశంలో ఉన్నంత మాత్రాన్ని ధర్మశాస్త్రం మర్చిపోకూడదు కదా, మర్చిపోయాడు. ధర్మశాస్త్రం మర్చిపోయి తన బిడ్డ పెద్ద అవుతున్నా కూడా సున్నతి చేయించలే. దేవుని కోపం వచ్చింది. తర్వాత దేవుని పని చేస్తానికి వెళ్ళబోయేటప్పుడు, దేవుని పని చేస్తానికి వెళ్ళబోతున్నప్పుడు ఏముండాలి? నియమాలన్నీ కూడా ఏం చేయాలమ్మా? పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. సరేండి. తర్వాత మీరు యెహోషువ గ్రంథంలో కొన్ని గ్రంథాల్లో చూడండి, తర్వాత ధర్మశాస్త్రంలో ఒక మాట వినపడతా ఉంటుంది దేవుడి దగ్గర నుంచి. రేపొద్దున్న ఆ దేవుడు రాబోతున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపొద్దున అద్భుతం చేయబోతున్నాడు, యొర్దాను నది దాటబోతున్నాడు, మిమ్మల్ని మీరు అంటే దేవుని కార్యం జరిగే ముందు ఏం చేయాలి? మనుషులందరూ కూడా అంటే ఎక్కడన్నా తప్పిపోయామా, జారిపోయామా, సరి చేసుకోవాలా అని ఏం చేయాలి? అన్ని సరి చేసుకోవాలన్నమాట. మోషే గారి భార్య చూడండి ఎంత చూడండి ఉగ్రతను ఆపు చేసిందో చూసారా? ఆ ధర్మశాస్త్రం, ఆ నియమం చూడండి. మనం చాలా ఆలోచన చేస్తాం కానీ ధర్మశాస్త్రంలో కూడా తప్పిపోయామా అనేది కూడా ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు కాపాడతాయి, చక్కగా నేర్చుకోవచ్చు. చూడండి. అవును. కాబట్టి పిల్లరా చూడండి, ఈ తల్లి కూడా అబిగయలు కూడా చూడండి ఇంకా ఎంత పెద్ద ఉగ్రత. వాళ్ళిద్దరూ అరణ్యంలోనే, ఆ బిడ్డ మోషే గారే గాని ఇక్కడ అవుతే గనక ఆ నాబాలికి మగ పిల్లలు ఉన్నారు, చూడండి చాలా సంతానం ఉంది, చాలా పెద్ద కుటుంబం, చాలా మంది ఆస్తులు ఉన్నారు, వాళ్ళందరూ ఒకే దెబ్బకే అయిపోయేవాళ్ళు. కానీ ఆ తల్లి చూడండి ఎంత జ్ఞానంగా మేలుకుని ముందలుగా వచ్చి దావీ దగ్గరికి వచ్చి దావీతో మాట్లాడి సాగిలపడి, సరే అయ్యా ఆయన పేరు, అతని గుణాన్ని, నాబాల్ అంటే ఏంటి అతని గుణం? మోటువాడు, చరణి మూఢుడు, ఏం అర్థం కాదు, జాలి ప్రేమ కఠినం లేదు, ఒక రాయికి ఏముంటుంది, శలనం ఉంటుందా, అలాంటి వ్యక్తి ఆయన అని చెప్పి సాగిలపడి తగ్గించుకుని స్త్రీ అయ్యుండి భోజనం తీసుకుని చూడండి మరి చక్కగా మరి ఇంకా కొన్ని ద్రాక్ష గెలలను అవి తీసుకుని చూడండి, అంజూరపు అవి తీసుకుని వెళ్ళి చక్కగా తన కుటుంబాన్ని అలా రక్షించుకుంటున్నారు. పిల్లరా స్త్రీలైన వారు కూడా చూడండి ఎంత చక్కగా వారి కుటుంబాలు చూడండి చక్కగా జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టుకున్న మేరకు ముందలే జాగ్రత్త పడి మెలకుతో ఉండి ఆలోచించి దేవుని ఉగ్రత నుంచి చూడండి చక్కగా ఆశీర్వాదంలో కుటుంబాలు నడిపించాలండి. నేను చెప్పా కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అది ముత్యమ కన్నా. నేను 31 అధ్యాయం సామెతగా చదివినప్పుడు నాకు కొన్ని విషయాలు చూడండి దాంట్లోనే ఆ మాటలే కానీ కొంచెం వివరంగా నాకు అనిపించినాయి. నేను రాశాను, ఆ మాటలన్నీ కూడా రాశాను. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 31 అధ్యాయంలో గుణవతి అయిన భార్య అట. ఏ భార్య అమ్మా? ధనవంతురాలైన భార్య, ఉద్యోగస్తురాలైన భార్య. ఎవరు? చూడండి గుణవతి అయిన భార్యలో ఫస్ట్ గా ఆవిడ కష్టపడే మనసు ఉందంట. ఆవిడ ఏ మనసు ఉందమ్మా? తర్వాత జ్ఞానం ఉందంట. ఏ టైం ఏం చేయాలి, ఎప్పుడు లేకాలి ఏంటి అంతా కూడా జ్ఞానంగా టైం టేబుల్ వేసుకుంటుందట. మూడోది ఏంటంటే జాలిపడే మనసు ఉందంట. చూడండి దీనులకు దరిద్రులకు తన చెయ్యిని అంటే ఇచ్చే మనసు, జాలిపడే మనసు ఉందంట. తర్వాత చూడండి ఆవిడ పని చేస్తా పక్కవారు అనేక మందికి పనిని కూడా కల్పించే వ్యక్తి అంట ఆవిడ. సరేండి ఇంకా కొంతమందికి పని కూడా చూపించే వ్యక్తి అంట. తర్వాత ఐదోది మరి ఆవిడ క్రమం గల వ్యక్తి. చూడండి ప్రార్థన చేయటం కానీ మరి నిష్ట గల వ్యక్తి అనమాట. తర్వాత ఆరోది ఏంటంటే మంచి తల్లిగా ఉంది ఆవిడ. బిడ్డలకి వారి కుమారులు వేసి ఏమంటారమ్మా? నువ్వు ధన్యురాలు అంటాను. మంచి భార్య. ఏడోది మంచి భార్యగా ఉందంట. తన పెనిమిటి దేశీ పెద్దలతో కూడా చరండి. తర్వాత 8వది చూడండి ఇంటిలో ఆయన భద్రత ఉందంట, సమృద్ధి ఉందంట, తర్వాత క్షేమం ఉందంట. అలా కల్పించే తల్లి అంట ఆవిడ. భద్రత, సమృద్ధి, క్షేమం చూడండి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటదంట ఆవిడ. చూడండి ఆ తర్వాత తన ఇంట్లో చూడండి ఆ స్త్రీ ఏంటంటే పరువు ప్రతిష్టలు కాపాడి దాన్ని పెంచే తల్లి అంట ఆవిడ. కాపాడే తల్లి. చూడండి తర్వాత 10 చూడండి మంచి సాక్ష్యం కలిగి
చూడండి, అనేకులు ఆయన కొనియాడబడే సాక్ష్యం ఆవిడకు ఉందంట. గొప్ప ఆ ఏరియాలో ఆవిడకి గొప్ప సాక్ష్యం ఉందంట. చూడండి, గుణవతి అయిన భార్య. తర్వాత 11వ విషయం ఏంటంటే అనేక మందికి నేర్చుకునే మార్గదర్శి అంట ఆవిడ. ఆవిడ దగ్గర ఏముందంట, నేర్చుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయంట ఆవిడ దగ్గర. ఒక మాదిరి వ్యక్తి అంట ఆవిడ. తర్వాత 12వ విషయం ఏంటంటే ఆవిడ మంచి బోధకురాలట. ఏ బోధకురాలంటే జీవించి బోధ చేసే. 13వ విషయం ఏంటంటే ఆవిడ చాలా ధైర్యంగా రాబోయే కాలమందు ధైర్యంగా ఉండే వ్యక్తి అంట ఆవిడ. సరేండి, అవును, ప్రార్థన చేసే వారికి దరిదాపు ఈ 13 లక్షణాలు ఉండాలండి. గుణవతి అయిన భార్య అంటే ఈ 13 లక్షణాలు, నేను చదువుకున్న మరి ఈ 13 లక్షణాలు ఉండాలి. సరేండి, అవును. కాబట్టి ఇప్పుడు మనం కూడా కష్టపడాలి, మెలుకుతూ ఉండాలి, కుటుంబానికి అన్ని చిత్తపరుచుకుంటూ ఉండాలి, అనేక మందికి చేయి జాపాలి, అనేక మంది పని కల్పించాలి, చూడండి మంచి కృపగల ఉపదేశం బోధించాలి. చూడండి, తర్వాత ఏంటంటే తన ఇంటి వారికి చూడండి మరి అంతా కూడా చక్కగా సిద్ధపరచాలి. సమృద్ధి, సాక్ష్యం, మేలు, మాదిరి, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూసారా ఆవిడికి. సరేండి, అవును. అట్లాగూ చక్కగా దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉంచింది. అందుకనే ఆవిడ గురించి ఒక అధ్యాయమే రాయబడింది బైబిల్లో. చాలా మంది ఇశ్రాయేల్ మీటింగ్ తీసుకుంటారు, ఈ వాక్యం తీసుకుంటారు. సరే, అబిగయీలు కూడా చూడండి. ఆ మోటువాడే, కృతజ్ఞత లేనివాడే, ఆయన బట్టి ఆ ఇంటికి ఉగ్రత వచ్చింది, ఆ ఇంటిని బట్టి ఆ ఇంటి అక్కడ నాశనం వచ్చింది, అతను బట్టి ఆ ఇల్లంతా కూడా మరణానికి దగ్గరికి వచ్చేస్తా ఉంది, ఆ దావీదు వచ్చేస్తా ఉన్నాడు. కానీ ఆ తల్లి మెలుకుతో ఉండి, చూడండి, ఆ తల్లి మెలుకుతో ఉండి చూడండి ముందలే వెళ్ళిపోయి ఆ దావీదు కోపాన్ని సల్లార్చి ప్రేమతో మాట్లాడి క్షమాపణ అడిగి వివరంగా చెప్పి అయ్యా అని చక్కగా చెప్పినప్పుడు ఆ దావీదు కూడా ఆ స్త్రీని చూసి జాలిపడి ఏమన్నాడు తెలుసా, అమ్మా నేను నరహత్య చేయకుండా నన్ను నువ్వు చరండి. అవును. కాబట్టి ఇప్పుడు మనం కూడా మన ఇంట్లోకి వస్తున్న ఉపద్రవాలు, మన ఇంట్లోకి వస్తున్న దేవుని ఉగ్రత, మన ఇంట్లోకి వస్తున్న భయంకరమైన దాడులు ప్రార్థన చేసి ఆపాలి, దేవుని పాదాలు పట్టుకుని ఆపాలి, ఉపవాస ప్రార్థనలో ఉండి ఆపాలి. భయంకరమైన విషయాలు, మరణాలు, వ్యాధులు, తెగుళ్ళు, చూడండి ఆ దేవుని కోపాన్ని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి దేవుని బ్రతిమాలుకుని ఏం చేయాలి, మన కుటుంబాలను మనం రక్షించుకోవాలి. రహాబ్ అనే విషయం అంతే కదా, సరండి. అవును, లూది అంతే కదా, సరండి. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలిగిందా ఆ స్త్రీలైన వారు, సరండి. కాబట్టి పిల్లరా ఆయన గుణాతిశయములను అంటారు ప్రచురపరిచి నిమిత్తము చూడండి ఆయన సాటించాలి. ఆయన ఎంత మంచి దేవుడు, ఆయనలో కృప ఉంది, రక్షణ ఉంది, ప్రేమ ఉంది, జాలు ఉంది, చూడండి నిరీక్షణ ఉంది, యేసులో అన్నీ ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు ఆయన. చూడండి మనం ఆశ్చర్యమైన వెలుగులోకి వచ్చి ఆయన గుణాతిశయాలను తీసుకుని మనం ఏం చేయాలి, ఈ దినాల్లో చూడండి గుణం లేక, అంటే మంచి మనసు లేక, మాదిరి లేక, మార్పు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తండ్రులైన వారు, తల్లులైన వారు. చూడండి పిల్లల విషయం, చూడండి లేదా భార్యల విషయం, భర్తల విషయం, చూడండి వారిలో మంచి మనసు లేదు, రక్షణ లేదు, సర్దుకుంటాం లేదు, సంపాదించుకుంటాం లేదు. చూడండి ఊరుకునే పాడు చేసి చూడండి సారాయి అని, లేదా ప్యాకెట్ అని, లేదా రకరకాలు. మొన్న మా ఊరు వెళ్తే 2 రోజుల క్రితం నేను మొదటి రోజు చెప్పాను, ఒక ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మా అబ్బాయి 30 సంవత్సరాల పైనే, మా అబ్బాయి అయ్యా తాగేస్తున్నాడు, విపరీతంగా తాగేస్తున్నాడు అయ్యా, సన్నమడిపోయాడయ్యా, చూడండి తాగి 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 చచ్చిపోతాడని సూత్రానయ్యా అంటున్నాడు. తండ్రి అన్న మాట అండి నాతో, ఒక కన్న తండ్రి అన్న మాట నాతో, నా కొడుకు విపరీతంగా తాగుతున్నాడు, తాగి 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 చచ్చిపోతున్న సూత్రనయ్యా, తొందరగా అదంతా కూడా క్లీన్ చేసేద్దామని. ఎంత బాధ ఉందండి ఆయనలో. గుణం లేదు, మార్పు లేదు, కనీసం దైవత్వం కాదు మానవత్వం కూడా లేదు. అయ్యో నేను వివాహం చేసుకోవాలి, కుటుంబం ఉండాలి, లేకపోతే ఏంటి నా జీవితం ఏంటి అని ఒక ఆలోచన లేదు. మోటితనం, మొరటితనం, అజ్ఞానం. నిజం నాకు ఎంత బాధేసిందో. ఒక తండ్రి అనే మాట, అది
ఒక తండ్రి, అయ్యా మా అబ్బాయికి ఏదైనా సంబంధం ఉండు చూడయ్యా, పెళ్లి చేద్దామయ్యా అనాల్సిన నోరు త్వరగా చచ్చిపోతాడని చూస్తున్నానయ్యా అంటున్నాడు ఆయన. అంటే అలాగుంది ఆ పరిస్థితి ఆ కుటుంబాల్లో. నెమ్మది లేదు. సరేండి, మన ఒక అమ్మాయిని చూడండి బ్రతిమాలి కాలు పట్టుకున్నారట. ఒకటే కూతురు కాలు పట్టుకుంటే చూడండి చూడండి కోట్లు ఆస్తుంది, చూడండి మా పొరుగు ఏమైపోవాలని కాలు పట్టుకున్నా సరే ఇంట్లేదంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కలిపి పట్టుకుని చంపేశారట. అంటే కన్న బిడ్డను చంపటానికి చేతులు ఎలాగొచ్చినాయి? కానీ ఆ పరిస్థితిని తట్టుకోలేక, ఆ బంధువులు వారు అన్న మాటలు తట్టుకోలేక అవన్నీ ఆలోచించి, పిల్లరా గుణం లేదు, మంచి లేదు, మార్పు లేదు. ఈ దినాలు ఎక్కడ చూసినా సరే క్రీస్తుని అందించాలి మనం, యేసు ప్రభుని తీసుకెళ్ళాలి మనం. దైవజనుడు ఆ కుండలో చూడండి ఆ పిండి తీసుకొచ్చి చేసినప్పుడు చూడండి దాని గుణం ఎరుగక చూడండి ఎరి ద్రాక్ష ఆకులు తీసుకొచ్చేసినప్పుడు ఎలా విషమైపోయింది ఆ కుండంతా కూడా. చూడండి నరా ఎంత భయంకరం, ఎంతమంది హృదయాల్లో విషయము. చూడండి అవును. కాబట్టి పిల్లరా మనకున్న విధం ఏంటంటే మన ప్రభు దగ్గరకు వచ్చాం కాబట్టి మనము చక్కగా ఆయన గుణాలన్నీ కూడా మనం నేర్చుకుని, ఆయన మనసును నేర్చుకుని మనం కూడా అనేక మందికి ఆయన గుణాతిశయములను ఏం చేయాలి? మనం ప్రకటించాలి, చూపించాలి ప్రాక్టికల్ గా. ఇదిగో ఆయన మనసయ్యా ఇలాగుంటుందయ్యా, నా జీవితం ఇలా చేసాడయ్యా, ఇదిగో దేవుని కృపయ్యా అని అనేక మందికి ఏం చేయాలి? చూపించాలి. 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఎవరుంటారమ్మా? సమరస్త్రీ ఉంటారు. చూడండి ఈ సమరస్త్రీ బావి దగ్గరకు వచ్చి 12 గంటల సమయం మాట్లాడిన తర్వాత, తన జీవితాన్ని చెప్పిన తర్వాత ఆ బావి దగ్గర కుండపాడేసి సరే మొత్తానికి ఆరాధన గురించి మాట్లాడారు. ఆరాధన గురించి మాట్లాడింది ఆవిడ. యేసుప్రభు వారు కూడా ఆరాధన గురించి మాట్లాడారు. అయ్యా ఈ కొండ మీద మేము ఆరాధన చేస్తున్నాం, అసలు యెరూషలేములో ఆరాధన చేయాల్సిన ప్లేస్ అదని చెప్తుంది ఆవిడ. అవునమ్మ, ఒక కాలం వస్తుంది ఇక్కడ అయినాను, ఈ పర్వతం మీద అయినాను, యెరూషలేం పర్వతం మీద ఆరాధన చేయరమ్మా, నన్ను ఆరాధించి వారి ఆత్మతో. అక్కడ ఆరాధన గురించి చెప్పారు. అంటే ఆరాధన చేసే విధానం కూడా దేవుడు మార్చేస్తా ఉన్నాడు. నామకార్థం కాదు, బలులు అర్పిస్తాం కాదు, ఇల్లు వస్తాం కాదు, మొక్కుబడి చేసి సరిపోయింది అనుకుంటాం కాదు. ఆయన ఆరాధన ఎలా చేయాలండి? ఆత్మతో క్లీన్ గా చెప్తా ఉన్నారు. ఆవిడంటుంది, అయ్యా మెస్సీ వస్తాడయ్యా, మెస్సీ వచ్చినప్పుడు అన్ని మాకు చెబుతాడు. అంటే వారు సమరీయులు అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో మనుషులు ఏమనుకున్నారంటే యేసు వస్తాడు, యేసు వచ్చినప్పుడు మాకు అన్ని చెప్తా, ఎలా ఆరాధించాలో చెప్తాడు, మా విషయాలు చెప్తాడు, మా జీవితం చెప్తాడు, మమ్మల్ని సరి చేస్తాడు, మమ్మల్ని ఆదరిస్తాడు, దీవిస్తాడు, జీవగ్రంథంలో పేరెక్కిస్తాడని చెప్తుంది ఆవిడ. అమ్మా నీతో మాట్లాడుతున్నానే, నేనే ఆయన అన్నాడు. ఎవరు? నేనే. నిజంగా పిల్లరా ఆశ్చర్యపడిపోయిందండి. అయ్యా ఎందుకంటే రుజువులు ఉన్నాయి. హృదయాన్ని చెప్పాడు, రహస్యాన్ని చెప్పాడు, ఆవిడ జీవితాన్ని ముందలు పెట్టాడు. సినిమా రీల్ టైపులో పరిగెత్తుకుని వెళ్ళిపోయిందండి. పరిగెత్తుకుని వెళ్ళిపోయి సుకార్ అనే ఆ గ్రామంలోకి వెళ్ళిపోయి ఆవిడ చెప్తుంది ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తా ఉందండి ఆవిడ. అయ్యా అమ్మా ఇదిగో ఈయన బావి దగ్గర యేసు కలుసుకున్నాను, మెస్సయ్య వచ్చేసాడు, నాతో మాట్లాడాడు, ఆయనే మెస్సయ్య, నా హృదయాన్ని చెప్పాడు. చూడండి ఆయన గుణం ఏంటంటే లోపల ఉన్న ఎక్కడో రహస్యంగా ఉన్న జీవితాన్ని ముందలు తీసుకొచ్చి చెప్పాడమ్మా. నేను చేసిన అన్ని నాతో చెప్పిన వాడు క్రీస్తు, మీరు రండి. ఏంటండి ఆ సంతోషం ఏంటండి? దాని కారణాలు 3 చెప్తాను నేను. ఆ ఊరంతా పరిగెడుతుంది ఏంటి? అనేక మంది పిలుస్తుంది ఏంటి? అనేక మంది తలుపు కొడుతుంది ఏంటి? అనేక మందిని ఆపు చేస్తుంది ఏంటి? కంగారేంటి? పరిగెడుతుంది ఏంటి? ఎందుకంటే తన హృదయం మారినప్పుడు, ప్రభు చెప్పినప్పుడు, తన హృదయంలో విడుదల వచ్చినప్పుడు, భారం తొలగినప్పుడు చూడండి ఆ సంతోషాన్ని ఏం చేసుకోలేకపోయింది ఆవిడ? ఆపు చేసుకోలేకపోయింది. అనగా చూడండి అనుసుకోలేకపోయింది. చూడండి తర్వాత రెండోది ఏంటంటే చూడండి మా ఊరు ప్రజలు కూడా చూడండి మా ఊరు ప్రజలు కూడా ఈ రక్షణ అనుభవించాలని, వారి హృదయాలు తేటపడాలని, వారికి రక్షణ దొరకాలని, ఆ ఊరు వాళ్ళు మారాలని ఆవిడకు ఒక ఆశ వచ్చింది. రెండోది. మూడోది ఏంటంటే చూడండి వారికి ప్రభు పరిచయం చేయాలని, ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలని,
ప్రభువుని నడిపించాలని, యేసుని చూపించాలని ఆశ ఆవిడికి. అసలు అల్లాడిపోతుందండి ఆవిడ. వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. మరి అయ్యా నువ్వేనా? ఆవిడ మా ఊర్లో ఒక ఆవిడ చెప్పింది నీ గురించి, నువ్వు ఆవిడ చేసినవన్నీ చెప్పావంటగా, ఆవిడ చేసినవన్నీ చెప్పి నువ్వేనా? రా కూర్చో అన్నారు ప్రభు వారు. మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో కుటుంబం వచ్చింది, ఇంకొకరు వచ్చారు, చాలామంది వచ్చేసారండి. అయ్యా నీ మాటలు ఏంటంటే భలే ఉన్నాయండి, కొత్తగా ఉన్నాయి, నేర్చుకోవాలనిపిస్తూ ఉన్నాయి. నీ మాటలు వింటే ఏంటో చూడండి మా హృదయంలో ఎలుతు పూడిపోతూ ఉంది, ఏదో నిశ్చత్వం కాపాడుతూ ఉంది. అయ్యా కొన్ని రోజులు మా ఊర్లో ఉండరా, అక్కడే మీటింగ్ పెట్టారండి 2-3 రోజులు. నిజంగా పిల్లరా చూడండి, ఆవిడ సాక్ష్యాన్ని బట్టి కాక మేము కనులారా చూసామని ఎంత సంతోషించారో. ఆయన గుణ చూడండి, చీకట్లోంచి ఎలుగులోకి వచ్చినప్పుడు సమరశ్రీ, చీకట్లోంచి ఎలుగులోకి వచ్చినప్పుడు ఏం చేసింది ఆవిడ? ఆయన గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఆ ఊర్లోకి వెళ్ళిపోయి చూడండి అంతా ప్రకటించింది ఆవిడ. ఎంత సంతోషం అండి. చాలామంది పిల్లరా మౌనంగా ఉంటూ ఉన్నారు. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయని ఉంది బైబిల్లో. ఏ రాళ్ళు? దొంగలు అనేక మంది రేపొద్దున సాక్షులుగా బయలుదేరుతూ ఉంటారు. చాలామంది మారి ప్రపంచాన్ని కదిలించేవారు, గ్రామాలను కదిలించేవాళ్ళు, రాష్ట్రాలను కదిలించేవాళ్ళు లేకపోతూ ఉన్నారు నువ్వు మౌనంగా ఉంటే. ఆయన గుణాతిశయములను బబులోను దేశంలో ఆ షడ్రక మెషక అబేద్నెగోలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రభువారు ఆ అగ్నిగుండంలోకి వారి దగ్గర వెళ్ళి తిరిగినప్పుడు నిజంగా మరి చూడండి అక్కడే ఉన్నారు అందరూ. ఆ బబులోను సంబరం జరుగుతుందండి. ఏంటమ్మా సంబరం? అందరూ అక్కడే ఉన్నారు. అందరూ అక్కడే ఉండి అందరూ కూడా ఏం చెప్పుకున్నారంటే, అమ్మో మరి ఆ విగ్రహం కాదు, సాక్షాత్ దేవుడినే కాబట్టి చూపించారు వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అని. చూడండి ఆ దేశం అంతా కూడా ఏమైపోయింది, ఆ సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేశం బబులోను దేశం అంతా కూడా ప్రచారం చేశారండి. సరేండి, ఆయన గుణాతిశయములు, ఆయన సజీవుడు, ప్రేమగల దేవుడు, తన భక్తులను కాపాడుతాడు, అగ్నిలో దహించకుండా కాపాడుతాడు, బుగ్గైపోలేదు, వారు చక్కగా ఉన్నారు, ఇంటికి కూడా కాలిపోలేదు, బట్టలు కూడా వాసన రావట్లేదు, వారు సజీవులుగా ఉన్నారు. వారి దేవుడు ఎంత మంచి దేవుడు, ఇలా దేవుడు, ఆపత్కాలంలో వచ్చేసే దేవుడు, ఆయనే దగ్గరికి వచ్చే దేవుడు, ఆయనే పట్టుకున్న దేవుడు, ఆయనే కాపాడే దేవుడు అని ఏమైపోయింది? అంతా కూడా అంత ప్రచారం జరిగిపోయిందండి. బబులోను దేశం అంతా ప్రచారం. మరియా దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని చూసిన చూడండి ఆ గొల్లలు చూడండి ప్రభువుని చూసిన ఆ గొల్లలు వారు ఏం చేశారంటే, గొర్రెల కాపర్లు వారు ఏం చేశారు వెళ్తా చూడండి అంతా కూడా ఆయన చూడండి అంతా కూడా ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారట. చూడండి అంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారట. చూడండి పిల్లలు చూడండి నన్ను యోనాని సముద్రంలో పాడేసినప్పుడు, శాపం మింగినప్పుడు, చూడండి తుఫాను ఆగిపోయినప్పుడు, వర్షం ఆగిపోయినప్పుడు, గాలి ఆగిపోయినప్పుడు ఆ వాళ్ళలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ దేశం నుంచి ఎన్ని దేశాలు ఉన్నారు కానీ ఆ దేశంలో దిగిపోతున్న ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా ఏం చేశారు? ఆయన గుణాతిశయములను అమ్మో వాళ్ళు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన యెహోవా దేవుడు అంట, ఆ ఎబ్రీలు దేవుడు అట. చూడండి ఆయన ఏదో మాట తప్పు పారిపోతాడు, దేవునికి వ్యతిరేకంగా పారిపోతుంటే ఆయన తీసుకెళ్ళి పాడేస్తే సముద్రం చూడండి ఆగిపోయిందండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంత ప్రచారం చేశారు. చూడండి తర్వాత చూడండి ఫరో కల వచ్చినప్పుడు చూడండి ఆ చెరసాల్లోంచి యేసేపు వచ్చినప్పుడు ఆ యేసేపు చేతికి ఆ యేసేపు కలబావని చెప్పినప్పుడు ఆలోచన చెప్పినప్పుడు గోడమ్స్ కట్టండి 7 సంవత్సరాలు విపరీతమైన పంట పండుతూ ఉంది మన ఐగుప్తు దేశంలో, 7 సంవత్సరాలు కరువు రాబోతుందని చెప్పినప్పుడు చూడండి ఆ రాజుగారు ఉంగరం పెట్టినప్పుడు ఇతనే ప్రధానమంత్రి చూడండి ఇతను సెలవు లేకపోతే ఒక కాలు కానీ చేయి కానీ కదులుతానికి వీల్లేదు. ఆయన ఒక నియమం ఆయన ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు, ఆయన ఒక మంత్రిగా చేసినప్పుడు ఆ రోజు నుంచి అలజడ అక్కడ ఆ కోటలో బయలుదేరిన ఈ యొక్క ప్రచారం చూడండి ఆ కోటలో బయలుదేరిన ప్రచారం ఆ ఐగుప్తి దేశంలో మరి ఎబ్రీడ్ ఒక కుర్రోడంట ఎవరు చెప్పలేకపోయారు. ఆయన చెప్పాడు 7 సంవత్సరాలు కరువు వస్తుందంట, వాళ్ళ దేవుడు గొప్పోడంట, వాళ్ళ దేవుడు జీవాధిపతి అంట, వాళ్ళ దేవుడు దర్శనాలు చెప్పే ఆయనంట, కళలు చెప్పే అంట, ఎదరు భవిష్యత్తు కూడా చెప్పే దేవుడట.
చూడండి, యోసేపు అని ఆ కుర్రోడు చెప్పాడు, ఆయన చెప్పిందంత వాస్తవం అవుతుంది. ఆయన్నే ఫరో గారు ఇలా చేశారని ఆ దేశం ఐగుప్తు ఆ నోట ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైపోయింది. యోసేపు దేవుడు భవిష్యత్తు కాలాన్ని చెప్పాడు. సరే, ఆయన గుణాతిశయములను ఆయన గుణాతిశయములు నేను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన. సరే, మనం ఎలాగ ఉండిపోకూడదు, వెళ్ళాలి, ఏర్పరచబడిన వంశంలోకి వెళ్ళాలి. తర్వాత రాజులైన యాజక సమూహంలోకి వెళ్ళాలి. పరిశుద్ధ దేవుని సొత్తైన మనం ప్రకటించాలి. సరేండి, ఎన్ని మంచి లక్షణాలు ఆయనలో, సరేండి, ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆయనలో. సరే, మనం కూడా అనుభవించాలి, అనేక మందికి చెప్పాలి. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, ఆయన గుణాతిశయములను సమరశ్రీ ఆయన ప్రచురం చేసిన సుఖరాన గ్రామంలో ఐగుప్తు అంతా కూడా యోసేపు గురించి వెళ్ళిపోయింది. సరే, ఎంత ప్రచారం జరిగిందో అక్కడ బబులోను దేశంలో. పిల్లరా, ఆయన యోనాను గురించి, ఆ దేవుడి గురించి ఆచరణ. కాబట్టి పిల్లరా, మనం కూడా మన దేవుడి గురించి కూడా మనం కూడా ఏం చేయాలి, తీసుకెళ్ళాలి సువార్తని, మోసుకెళ్ళాలి సువార్తని, అనేక మందికి చెప్పాలి. మన కుటుంబాలు దీవించబడాలి, అనేక మంది కూడా ఏం చేయాలమ్మా, దీవించబడాలి. సరే, మనం మేలు పొందాలి, అన్నీ అందరూ కూడా మేలు పొందాలి. మన పరలోకం వెళ్ళాలి, అందరూ కూడా పరలోకం వెళ్ళాలి. సరే అండి, అవును. కాబట్టి మనం కూడా ప్రయాసపడదాం. మనం అప్పుడు చీకట్లో ఉన్నాం, మనం ఆశ్చర్యకరం వెలుగులోకి వచ్చాం. ఆయన గుణాతిశయములను చూడండి, ఆ అబిగైలు తల్లి ఎలాగూ తన ఉగ్రతని ఆ కుటుంబాన్ని రక్షించిందో చూడండి, మనం కూడా దేవుని కొరకు మనం మండుదాం, చీపిద్దాం, మాదిరిగా ఉందాం. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.